మొన్న 20వ తారీఖు మాత్రం పెద్ద అల్లకల్లోలమే సృష్టించాలనుకున్నారు. నిజంగానే నేపాల్‌లాగా తయారు చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం 4 అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల కంట్రోల్ అయింది. వాస్తవంగా అభిజిత్ దుప్కే గాడికి తెలీదు. వాళ్ళ సౌరవ్‌కి తెలీదు. ఈళ్ళందరూ ఏంటంటే పిజ్జా, బర్గర్ బ్యాచ్. తింటూ డాన్సులేస్తా దాన్నే నిరసనలు అనుకునే బ్యాచ్. కానీ వీళ్ళ పిలుపుని అడ్డం పెట్టుకొని గొడవలు చేసినటువంటోళ్ళు ఏది కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు, అదే సందర్భంలో అరాచకాలు చేసినయి కొన్ని దేశ వ్యతిరేక భావజాలం కలిగిన మావోయిస్ట్ అనుకూల శక్తులు. వీళ్ళతో పాటుగా ఉగ్రవాద అనుకూల శక్తులు. అందులో ఒకడిప్పుడు బయటకు కనిపించింది వీడియోలో గ్యాంగ్స్టర్ హజీ అఫ్జల్. వీడు ఢిల్లీలో జరిగినటువంటి సిఐఏ రైట్స్లో కారణం వీడే. ఆ మధ్యం జరిగినటువంటి గొడవలకి కారణం వీడే. నోయిడాలో జరిగినటువంటి హింసాకాండకు కూడా కారణం వీడే. ఉగ్రవాద కార్యకలాపాల హత్యలు, కిడ్నాప్లు, భూ కబ్జాలు లాంటి వాటితో 20 రకాల తీవ్రమైన కేసుల నిందితుడు. అరవింద్ కేజ్రీవాల్తో అత్యంత సన్నిహితుడు. కఠినమైనటువంటి మకోకా చట్టం కింద దాదాపు 6 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి వాడు. వీడు జనాలు నేసుకొచ్చి అక్కడ గొడవలకు పాల్పడ్డాడు.